హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నానండి. ఈరోజు పూర్ణం బూరెలు అయితే చేస్తున్నాను. దండి శనగపప్పు 3 గంటల సేపు అయితే నానబెట్టిన పప్పు అండి. ఈ పప్పు కుక్కర్లో వేసి ఉడికిద్దామండి 3 విజిల్లు వచ్చేటట్టు. ఉప్పు ఏమి వేయకుండా సరిపోయిన నీళ్ళు అయితే పోసుకొని, పప్పు మునిగినన్ని నీళ్ళు అయితే పోసుకొని 3 విజిల్లు వచ్చేటట్టు ఉడికిద్దామండి. ఈ పప్పు ఉడికే లోపల గోధుమ పిండి అయితే ఒక కప్పు తీసుకున్నాను. గోధుమ పిండి ఒక కప్పు తీసుకొని 2 స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి. దీంట్లో వంట సోడా కానీ సాల్ట్ కానీ ఏమి వేయటం లేదండి. ఏమి వేయకుండానే కొంచెం నెయ్యి వేసుకొని సరిపోయిన నీళ్ళు అయితే పోసుకొని మంచిగా కలుపుకోవాలండి, బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. పిండి ఇవి బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక అరగంట సేపు అయితే నానబెట్టాలండి. కొంచెం నూనె వేసి మళ్ళీ రొట్టె చేసేటప్పుడు చేతులకు అవుతుంది కదండి, కాకుండా ఒక అరగంట సేపు అయితే నానబెట్టి పక్కన పెడదాము. ఈ పూర్ణం బూరెలు అంటే మనం మినపప్పుతో చేసేవి మైదా పిండితో కూడా చేస్తాం కదండి. నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను. ఇది 3 విజిల్లు వచ్చినాయి కదండి. ఈ విజిల్లు వచ్చినాయి కదా, నీళ్ళు ఉన్నాయో లేదు చూసుకుందాం ఒకసారి. అయితే కొంచెం నీళ్ళు ఉన్నాయి కదండి, పప్పు అయితే బాగా ఉడికింది. ఈ నీళ్ళు తీసేసి నేను కరకప్పు బెల్లం అయితే వేస్తున్నానండి. ఇది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పప్పు తీసుకొని ఈ బెల్లము ఈ పప్పు అనేది బాగా కలిసేటట్టు కలుపుకొని 3 వేలకులు అయితే కొట్టేస్తున్నానండి, కమ్మన వాసన రావటానికి. కొంచెం మళ్ళీ స్టవ్ అయితే ముట్టించి మళ్ళీ పప్పు కలిసేటట్టు కలుపుకున్నాము. పూర్ణం బూరెలే కదండి, మనం ఈ భక్ష్యాలని చేస్తాం కదండి. తెలంగాణ సైడ్ ఎక్కువ భక్ష్యాలని చేస్తారండి ఇవి గోధుమ పిండితోనే. కానీ నేను ఇట్లా గోధుమ పిండితోనే భక్ష్యాలు అనేవి కాకుండా నేను ఇట్లా పిల్లలకి స్నాక్స్ ఐటమ్స్ లెక్క కొంచెం బాగా వాళ్ళకి ఇష్టపడేటట్టు నచ్చాలని చెప్పేసి నేను ఇట్లా అయితే చేసుకుంటున్నానండి వెరైటీగా. ఇదంతా అయిపోయింది కదండి, కొంచెం చల్లారాల పప్పు. ఈ పప్పు చల్లారేసరికి మనం గోధుమ పిండికి ఎట్లా చేసుకుంటామో చపాతీ ముద్దలు లెక్క అట్లా చేసుకొని ఇట్లా రొట్టె చేసుకోవాలండి. ఇట్లా రొట్టె మనం సరిపోయినంత ఎలడుపుగా చేసుకొని అటు ఇటు సైడ్లనే కట్ చేసుకొని ఆ పూర్ణం పప్పు అనేది తీసి మనం ఇట్లా లోపల పెట్టుకోవాలండి. పూర్ణం పప్పు పెట్టాం కదండి, అటు ఇటు సైడ్లు అనేది ఇట్లా కలుపుకోవాలా. మీకు కావాలంటే నీళ్ళతోనైనా ఇట్లా కలిపి అతికించండి, లేదా ఇట్లా నేనైతే లవంగం అనేది ఇట్లా పెడుతున్నానండి. మీరు విడిపోకుండా మీరు ఎట్లా చేస్తారో చేసుకోవచ్చు. అట్లా నేనైతే ఇట్లా చేశాను. ఇవన్నీ సైడ్లు అన్నీ ఇట్లానే కలుపుకోవాలండి. ఎందుకంటే మనం ఇట్లా నూనెలో మళ్ళీ కాలుస్తాం కదా, నూనెలో చేసేటప్పుడు ఈ పూర్ణపప్పు అంతా బయటకు వస్తుంది అని చెప్పేసి నేను ఇట్లా అయితే లవంగం అనేది పెడుతున్నాను. ఇది ఇట్లా నూనెలో అయితే కాలవాలండి. ఇట్లా హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని కొంచెం కాల్చుకోవాలండి. ఎందుకంటే మనం హైలో పెడితే మనం ఎర్రగా వచ్చేని అని చెప్పేసి ఎమ్మిటే తీస్తాం కదండి. మనం ఈ సైడ్లోనే 2 పొరలుగా అతికిచ్చి ఉన్నాయి కదండి, అవి అయితే ఉడకదు కాబట్టి సిమ్లో పెట్టి మనం ఇట్లా మంచి కలర్ వచ్చేటట్టు ఉడికించాలండి. మా పిల్లలు అయితే కొత్తగా వెరైటీగా ఏమన్నా చెయ్యమ్మా అన్నారు. వాళ్ళ కోసం అయితే నేను ఇట్లా వెరైటీగా ఉంటుందని చెప్పేసి గోధుమ పిండితో ఇట్లా చేస్తున్నానండి. ఈ పూర్ణం బూరెలు అంటే మనం మైదా పిండితో చేస్తాము, మినపప్పు బోండాలు కూడా చేస్తాం కదండి. నేను ఇట్లా కావాలని చేస్తున్నాను ఈరోజు. ఇది పప్పుతో భక్ష్యాలు అనేది ఇక్కడ చేస్తారు కదా, నేనైతే ఇట్లా చేస్తున్నాను. మీకు ఇది నచ్చిందో లేదో కామెంట్లో అయితే చెప్పండి. మీరు కూడా అయితే ఒకసారి అంతేనండి, అన్నీ అట్లానే కాల్చుకోవాలా. కొంచెం పిండి మిగిలిందే అది వేస్ట్ కాకుండా నేనైతే ఇట్లానే చేస్తున్నాను. పిల్లలకి ఒక పూట స్కూల్ కదండి, ఇట్లా స్నాక్స్ ఐటమ్గా చేస్తే పిల్లలకి రోజు చేసేదానికన్నా కదా ఇది కొంచెం కొత్తగా ఉందని ఆకర్షణగా తింటారని చెప్పి పిల్లలకి ఆకర్షణగా ఉంటుందని నేనైతే ఇట్లా అయితే చేశానండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.